కాబట్టి మా విధానం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కానీ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు రాష్ట్రాలకి తగ్గట్టు ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని ప్రజల్లో డివిజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం అంటున్నారు. మౌలికంగా 3 పాయింట్స్ చెప్తాను నేను బీజేపీ వారు మాట్లాడిన దాంట్లోనే. అందుకే నేను మౌనంగా విన్నాను వారు మాట్లాడినప్పుడు. ఒక కాంట్రడిక్షన్ చూడండి. వారే చెప్తారు ఏంటిదంటే సూత్రప్రాయంగా గతంలో రిజర్వేషన్స్ అన్ని కూడా ఏంటిదంటే సామాజిక వెనుకబాటుతనంతోనే సోషల్లీ బ్యాక్వర్డ్ ఉంటేనే ఇచ్చిరు అని. దాన్ని భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ కేటగిరీ తీసుకొని ఇచ్చేందు, కానీ ఇక్కడ ముస్లిమ్స్ ని మాత్రం మీరు ఇవ్వద్దు అని వీళ్ళే చెప్తారు. సో దట్ లుక్స్ వెరీ కాంట్రడిక్టరీ. ఇంకొకటి చెప్తాను, జస్టిస్ చిన్నప్పారెడ్డి గారు, ఆనరబుల్ జస్టిస్ చిన్నప్పారెడ్డి గారు 3rd బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ లో వారు ఏమని చెప్పిండ్రు, ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ అని వారి రిపోర్ట్ లో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ బికాస్ దే హావ్ టేకెన్ అ రిజిడ్ లైన్ అగేన్స్ట్ ద ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. కానీ అట్లా అని మీరు చెప్పలేరు వాళ్ళు వెనుకబాటు కాదు, వాళ్ళు సోషల్లీ బ్యాక్వర్డ్ కాదని మీరు చెప్పలేరు కదా. వై షుడ్ వి టేక్, మేము ఎందుకు పారామీటర్ గా భారతీయ జనతా పార్టీ ప్రిన్సిపల్ ఎందుకు తీసుకోమంటారు రూపా గారు? ఈ దేశంలో ఉన్న కమిషన్లు ఏర్పాటు చేసినవి ఏం చెప్తున్నదో తీసుకుంటాం కదా, అందుకే కదా కమిషన్స్ ఏర్పడ్డాయి. సో ఐఎమ్ కోటింగ్ యూ అ రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ జస్టిస్ చిన్నప్పారెడ్డి. అట్లా సచార్ కమిటీ ఇవన్నింటినీ కూడా వారు వ్యతిరేకించారు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ సూత్రం కాబట్టి, వాళ్ళ పార్టీ నిలబడాలంటే ఒకసారి అవసరం వచ్చినప్పుడు సబ్కా విశ్వాసం చెప్పాలి, అది ఓట్లు పడగానే తర్వాత మళ్ళీ ఇది. మీరు చిన్నప్పారెడ్డి కమిషన్ ఇచ్చిన కొన్ని అంశాలు, కొన్ని డీటెయిల్స్ చూసుకుంటే కొన్ని అంశాల్లో అప్పుడు కూడా బీజేపీ ఈ అంశాలపైనే పదే మాట్లాడడం జరిగింది. లిటరసీ రేట్ విషయంలో కావచ్చు, మీరు ఒక 5 కేటగిరీస్ తీసుకుంటే 5 కేటగిరీస్ లో మీరు చెప్తున్న బ్యాక్వర్డ్నెస్ ఒక 3 కేటగిరీస్ లోనే కనిపించింది. ఇవి ఎక్కడ ఎకనామిక్ ఇష్యూస్ ని రిలేట్ చేయట్లేదు. పర్ స్పెంట్ ఇయర్ లో ఎంత స్పెండ్ చేస్తారో అనే అంశంలో కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కావచ్చు, దే ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఈక్వల్, ముఖ్యంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ కారణంగానే ఇలాంటి రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకం. మీరు ఇచ్చిన కమిటీలోనే మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు రిక్వైర్మెంట్స్, నా క్రైటీరియాని, రిజర్వేషన్ ఇవ్వడానికి కావాల్సిన క్రైటీరియాని ఫిల్ చేయలేకపోతున్నారని అప్పుడు కూడా పదే బీజేపీ నాయకులు అదే మాట్లాడేవారు. అంటే మరి బీజేపీ కూడా గవర్నమెంట్ లో ఉందే కదా. బీజేపీ దేశంలో కొత్తగా ఇప్పుడే రాలేదు కదా. పోనీ ఈ 10 సంవత్సరాలు ఏమైనా పెను మార్పులు తీసుకొని వచ్చారా? మరి వారు ఏమన్నా ఈ దిశగా విద్యా దిశగాను వాళ్ళని ఎట్లా ఎడ్యుకేట్ చేద్దామో, లేకుంటే మేము ఎట్లా ఇక్కడ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకున్నామో అట్లా వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసిరా? అట్లాంటి ప్రయత్నం కనబడతలేదు కదా. దాన్ని ప్రొవోకేటివ్ గా మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. ఇటు మీరేమో ముస్లిం రిజర్వేషన్ కి వద్దని చెప్తారు బీజేపీ వాళ్ళు, మరి పస్మాందా ముస్లిమ్స్ కి రిజర్వేషన్ కావాలి, పస్మాందా ముస్లిమ్స్ కి కోటా కావాలని నేను చూపెడతాను. బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి, బీజేపీ లక్ష్మణ్ గారి ఉన్నాయి, బీజేపీ నాయకులు ఎంతో మంది ఉన్నాయి. ఇదెక్కడ మరి? అసలు ముస్లిమ్స్ కే రిజర్వేషన్ వద్దు అని అన్నప్పుడు వై డు యు సే పస్మాందా ముస్లిమ్స్ కి రిజర్వేషన్ కావాలి? ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఫేవరబుల్ గా ఉన్నారా? ప్రిన్సిపల్ ఒకటే ఉంటది కదా అండి, రూల్ ఆఫ్ లా హ్యాస్ టు బి వన్. సో మీ భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్ నో రిజర్వేషన్ అని చెప్తారు, ఎందుకు? ఇతర పార్టీలు పట్టుకుంటున్నాయి కాబట్టి. బీఆర్ఎస్ ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటున్నారు కాబట్టి, లేకుంటే ఇతర పార్టీలు, లేకుంటే కాంగ్రెస్ ఇంకెవరన్నా కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటున్నారు కాబట్టి మీరు అపోజ్ చేస్తున్నారు. ఐ ఐ నాట్ రైట్? పస్మాందా ముస్లిమ్స్ కి రిజర్వేషన్ కోటా అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయలేదా? ఏనాడు మాట్లాడలేదా? నేను ఎన్నో ఆర్టికల్స్ చూపిస్తాను మీకు. సో ఓవరాల్ గా ఇది ఎలక్షన్ పీరియడ్. ఎలక్షన్ లో ఎట్లా పోలరైజింగ్ చేయాలి, ఎట్లా ఓటులు తెచ్చుకోవాలి, ఎట్లా దేశంలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పాలన గురించి చర్చ జరగకుండా ఎంతసేపు హిందూ ముస్లిం ఇదే గొడవ తీసుకొని వచ్చి ఎలక్షన్ అజెండాని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు రూపా గారు. ఇలా గంట సేపు మీరు కూడా అదే చేసింది అంతే. దట్స్ ద ఫ్యాక్ట్.